వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, రైతులు సాంప్రదాయ వ్యవసాయ అభివృద్ధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రైతులను కోరారు. మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి విచ్చేసిన గవర్నర్ పోలీసులు గౌరవ వందనం స్వీకరించి పంటలకు పిచికారీ చేసే డ్రోన్లను ప్రారంభించారు. అనంతరం అరబిందో ఫార్మా సహకారంతో హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సాగు చేస్తున్న పసుపు పంటను పరిశీలించి సేంద్రియ సాగుపై శిక్షణ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. సాయిల్ హెల్త్ కార్డు విషయంలో కావచ్చు, అదే రకంగా విత్తనాల యొక్క అభివృద్ధి, పశువుల యొక్క స్టాటిస్టిక్స్, వీటినన్నిటిని కూడా చేయాలి. వాటి యొక్క విత్తన అభివృద్ధి డెవలప్ చేయాలి. ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయం మీద మనం శ్రద్ధ పెట్టాలనేటువంటి దాంతో మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలోనే అత్యధిక నిధుల్ని కేటాయించడం జరిగింది. వాటిని అమలు చేయాలి అని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తూ, ఇప్పుడున్నటువంటివి ఏవైతే న్యాచురల్గా ఉన్నటువంటి వాటి ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవటం, వాటిని మనం మార్కెటింగ్ చేయటంలో కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని బీజేపీ పట్టణ అధ్యక్షులు ముష్కరి రాజ్ కుమార్ తండ్రి ఇటీవలే పరమపదించారు. అలాగే న్యూ దామరాజుపల్లి బీజేపీ బూత్ అధ్యక్షులు రామమడుగు వెంకటేశ్వరరావు ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. వీరిరువురి కుటుంబాలను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శ్రీనివాసరావు గారు పరామర్శించి వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎర్రా లక్ష్మి, నాయకులు గడ్డం నర్సారెడ్డి, గడ్డం సత్తెమ్మ, ఎర్ర రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వినాయక్ చౌక్ లో ప్రత్యేక నూతిమిరి గణపతి. ఈ గణపతిని 50 అడుగులు తయారు చేయడానికి 60 రోజులు పట్టింది. గణపతిని చూడడానికి ప్రత్యేక భక్తులు ఇటు మహారాష్ట్ర నుండి, అటు ఇచ్చోడా, బజార్ హత్నూర్, ఇటు సాత్నాల నుండి, బేల నుండి ఈ గణేశుని చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ప్రత్యేకత ఉన్నది. లడ్డు 17వ తారీఖు నాడు వేలం వేయబడుతుంది. ఎడతెరిపి లేని వర్షాలతో కాలనీలో నీట మునిగి ప్రజలు తాగునీరుకు ఇబ్బంది పడుతూ ఉంటే ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ గేట్ వాల్ లీక్ అయి మంచినీరు రహదారిపై వృధాగా పరవళ్లు తొక్కుతూ నేలపాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ సిబ్బంది నిర్వహణ లోపంతో పట్టణంలో తరచుగా లీకేజీలు చోటు చేసుకుని తాగునీరు వృధాగా పోతూ నేలపాలవుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ మిషన్ భగీరథ లీకేజ్ తో రహదారిపై వృధాగా పోతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నీటి లీకేజీని అరికట్టి తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఎడతెరిపిలేని వర్షాలు వరదలతో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం చిగురుటాకులా వణికిపోయి అతలాకుతలమైంది. గ్రామంలోని చెరువు కట్టె తెగి ప్రజల కంట కన్నీరు మిగిల్చింది. ఇల్లు కూలిపోయి అనేక ఇళ్లలో వరద నీరు చేరి విలువైన వస్తువులు, నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయి. వరద ప్రవాహంలో మూగజీవులు కొట్టుకుపోయాయి. వీటిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారు రోడ్డున పడ్డారు. వరద ఉధృతికి గ్రామస్తులు డాబాలపై చేరుకొని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపామని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు సార్ ఇంట్లో బియ్యం బస్తాలు అన్ని ఉప్పు పప్పు అన్ని ఆగమైపోయినాయి. గోడ ఊలిపోయింది. పిల్లలకు 3 రోజుల నుంచి జ్వరాలు వస్తున్నాయి సార్. అసలు ఇంట్లోకి వచ్చి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, ఎవరు చూసిన వాళ్ళు కూడా లేరు. మాకు రమ్మన్న కూడా ఇంట్లోకి వస్తలేరు, వాసన వస్తుంది అంటున్నారు. మేము ఆ వాసనకు పిల్లలను పెట్టుకొని ఎట్లా ఉండాలి సార్? మేము ఈ అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు, అన్ని ఆగమైపోయినాయి సార్. మాకు ఏం లేకుండా అయిపోయినాయి. తిండి కూడా లేదు మాకు తినడానికి. ఇంట్లో ఏం లేవు, అంత వాసన వస్తుంది. అసలు నీళ్లు కూడా పోస్తలేరు, ఎవరు రమ్మన్నా కూడా లోపలికి. పేరు మార్కెట్ జన్న అండి. మాది రావిరాల గ్రామం, నెల్లికుదురు మండలం, మహబూబాబాద్ జిల్లా అండి. నాకు తెలిసిన కాంతి ఇంత బీభత్సం ఎప్పుడు జరగలేదు. వచ్చినాయి కానీ మామూలుగా వచ్చేది నీళ్లు. ఈసారి మాత్రం చాలా నష్టం జరిగింది. పంట నష్టం, ఇంటి నష్టం, కొన్ని మూగజీవాలు, గొర్రెలు అనేది కొట్టపోయినాయి. ఇంత బీభత్సం నాకు తెలిసిన కాంతి లేదని. మహబూబాబాద్ నియోజకవర్గంలోని అయోధ్య గ్రామంలోని చెరువు గండిపడడంతో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గ్రామస్తులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇది చాలా పెద్ద చెరువు, ముడుపుగల్ అయోధ్య ఆనుకున్నటువంటి చెరువు, సుమారుగా 500 ఎకరాల ఆయకట్టు చెరువు అని. 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు కట్టి తెగిపోవడంతో దీంతో వరి పంట భారీగా నష్టం వాటిల్లిందని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉంటాయి కదా, దిగండి సార్ కొద్దిగా. ఇట్లా చేస్తా అంటే ఇంకెక్కువ కష్టం ఉంటుంది. నేను చూపిస్తాను ఎందుకంటే మరి ఇక్కడ అలుగు ఉండేది, ఆడ కూడా ఆలుగు ఈ ఆలుగు పోతే ఇక్కడ ఉన్నావు. ఏం చేస్తావు హైదరాబాద్లో? ఆ రోజు రాత్రి ఎక్కడున్నావు? ఇట్లా చేస్తా అంటే ఇంకెక్కువ కష్టం ఉంటుంది. నేను చూపిస్తాను ఎందుకంటే. Thank you for watching News 9 TV.